హంసవాహనుడు, వరాలనిస్తాడు, భూషణాధికారి. సరస్వతీ ఉపాసకులు అసితాంగభైరవుని అర్చించి సిద్ధి పొందాలి. ఆ తరువాతే సరస్వతీ ఉపాసన సిద్ధిస్తుంది. అసితాంగభైరవుడు ఈయన బ్రహ్మస్వరూపుడు, మహాసరస్వతికి క్షేత్రపాలకుడు. ఈయన తూర్పు దిశకు అధిపతి. రురు భైరవుడు ఈయన స్వచ్ఛమైన స్ఫటికంలాగా తెల్లని శరీరఛాయతో, 3 కళ్లతో, 4 చేతులతో, దిగంబర శరీరంతో, చిరునవ్వుతో, మహేశ్వరీ శక్తితో కూడిన కుమారరూపంతో వృషభవాహనుడిగా ఉంటాడు. 4 చేతుల్లో కత్తి, టంకము, పాత్రను, లేడిని ధరించి ఉంటాడు. శ్యామల, ప్రత్యంగిర, దశమహావిద్యలు మొదలగు ఉపాసకులు ముందు ఈయనని ఉపాసన చెయ్యాలి. ఈయన అనుగ్రహంతోనే అమ్మవారి ఉపాసనలు సిద్ధిస్తాయి. రురు భైరవుడు ఈయన రుద్రస్వరూపుడు, రుద్రానికి క్షేత్రపాలకుడు. ఈయన ఆగ్నేయ దిశకు అధిపతి. చండభైరవుడు ఈయన తెల్లని శరీరఛాయతో, 3 కళ్లతో, 4 చేతులతో, దిగంబరంగా, కౌమారీ శక్తితో, శాంత కుమారరూపంతో, నెమలి వాహనంతో ఉంటాడు. సుబ్రహ్మణ్య ఉపాసకులు, కన్యకా పరమేశ్వరి ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చెయ్యాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్ధిస్తాయి. చండభైరవుడు ఈయన సుబ్రహ్మణ్య స్వరూపుడు. సర్పదోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు ఈయన్ని ఉపాసించాలి. ఈయన దక్షిణ దిశకు అధిపతి. 4 క్రోధభైరవుడు ఈయన నీలి శరీరఛాయతో, 3 కళ్లతో, 4 చేతులతో, దిగంబర శరీరంతో, వైష్ణవీ శక్తితో కూడిన శాంతరూపంతో గరుడ వాహనారూఢుడై ఉంటాడు. 4 చేతుల్లో గద, చక్రం, పానపాత్ర, శంఖం ధరించి ఉంటాడు. వైష్ణవ ఉపాసకులు అంటే గరుడ, హనుమ, సుదర్శన, నారసింహ, వరాహ, కృష్ణ ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చెయ్యాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్ధిస్తాయి. 4 క్రోధభైరవుడు ఈయన నీలి శరీరఛాయతో, 3 కళ్లతో, 4 చేతులతో, దిగంబర శరీరంతో, వైష్ణవీ శక్తితో కూడిన శాంతరూపంతో గరుడ వాహనారూఢుడై ఉంటాడు. 4 చేతుల్లో గద, చక్రం, పానపాత్ర, శంఖం ధరించి ఉంటాడు. వైష్ణవ ఉపాసకులు అంటే గరుడ, హనుమ, సుదర్శన, నారసింహ, వరాహ, కృష్ణ ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చెయ్యాలి. ఈయన విష్ణుస్వరూపుడు, నైరుతి దిశకు అధిపతి. 5 ఉన్మత్త భైరవుడు ఉన్మత్త భైరవస్వామి బంగారంలాగా పచ్చని శరీరఛాయతో, 3 కండ్లతో, 4 చేతులతో, దిడంబరుడిగా, వారాహీ శక్తితో కూడిన శాంతరూపంలో అశ్వరూఢుడై ఉంటాడు. 4 చేతుల్లో రోకలి, కత్తి, కపాలము, వేటకత్తి ధరించి ఉంటాడు.